ఉన్నాయి మేడం. సో ధర్మారం ఒకసారి ప్రిపేర్డ్ చూసుకోండి. పెనుగొండ అగైన్ టూరిజం ప్లేసెస్ లో ఉన్నది పుట్టపర్తి, కజరి, ధర్మవరం అండ్ పెనుగొండ టూరిస్ట్ ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవాలి. అది చూసుకోండి. అర్థమైందండి? థీమ్ స్పెసిఫిక్ వచ్చి హిందూపురంలో ఉంటుంది, అది MGM స్టేడియంలో ఉంటుంది. ఫైనల్ ప్రోగ్రామ్ వచ్చి మీకు లేపాక్షిలో నియర్ దట్ టెంపుల్ ఆర్ నంది దగ్గర ఉంటుంది, మహానది దగ్గర ఉంటుందండి. అర్థమైందండి? సో హిందూపురం ప్రిపేర్నెస్ లో ఈచ్ మళ్ళీ చెప్తున్నా, ఆల్ HODs ఇప్పుడు చేయాల్సింది మీ అఫీషియల్స్, మీ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ ఎవరెవరు హిందూపురంలో ఉన్నారు వాళ్ళ 5% ఉంటాయి. 5 కేసెస్ అయితే సీరియస్ కేసెస్గా రికార్డ్ అవుతాయి. 5% హెమరాజిక్ డెంగ్యూ ఫీవర్, షాక్ సిండ్రోమ్ అన్నట్టు. సో అవి సీరియస్ సిచ్యువేషన్స్ అన్నమాట. సో ఇందులో పిల్లలు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. బికాస్ డే బైట్ మస్కిటో ఇది డెంగ్యూ ఫీవర్ అనేది. పిల్లలకి మనం ప్రాపర్గా క్లోతింగ్, డ్రెస్సింగ్ అనేది ప్రాపర్గా చేయాలి. వాళ్ళు కొంచెం కాళ్ళు చేతులు అన్నీ ఎక్కువగా కనిపించేటట్టు షార్ట్స్ పేరెంట్స్ ఎక్కువ వాడటం వల్ల ఈ మస్కిటో బైట్ ఎక్కువ పిల్లలే ఎక్కువ సఫర్ అవుతున్నారు. దీన్ని పేరెంట్స్లో గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మస్కిటో బైట్ని అవాయిడ్ చేయడం రిపెలెంట్స్ ఉన్నాయి, క్రీమ్స్ ఉన్నాయి, మస్కిటో నెట్స్ ఉన్నాయి. మలేరియా సంబంధించిన దోమ అయితే ఈవినింగ్ ఇళ్లలో దూరుతుంది కాబట్టి ఎక్కువగా ఆ టైంలో రెపెలెంట్స్ కానివ్వండి, పల్లెలు అయితే వేపాకు పొగ వేసుకోవాలని కూడా మనం ఎప్పటి నుంచో చెప్తున్న పాయింట్ గురించి చెప్పాలి. ఇంటెన్సిఫైడ్ టీబీ స్క్రీనింగ్ వర్క్ అనేది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ పర్మిషన్ తర్వాత 100 days కండక్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఎక్కువగా వల్నరబుల్ గ్రూప్ ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉన్నారో, ఎవరికైతే టీబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళని స్క్రీన్ చేస్తున్నాము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్. ఇందులో డయాబెటిక్స్ ఉండే కాకుంటే కూడా స్క్రీన్ చేస్తున్నాము. టీబీ పేషెంట్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని స్క్రీనింగ్ చేస్తున్నాము. టీబీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన పేషెంట్స్ కూడా మళ్ళీ స్క్రీన్ చేస్తున్నాము. అలాగే బాడీ మాస్ ఇండెక్స్ <18 ఉన్న వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ కూడా స్క్రీన్ చేస్తున్నాం. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ మ్యాక్సిమం చేసుకోవాలని ఈ సందర్భంగా అందరూ కోరుతున్నాను. థర్డ్ పాయింట్ వచ్చి వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. ఇది మనము June 14th కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ 10th నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మీ డిపార్ట్మెంట్ నుంచి 1 or 2 మెంబర్నైనా ఐడెంటిఫై చేసి మోటివేట్ చేయగలిగితే విల్ అచీవ్ వెరీ గుడ్ నెంబర్. వీఆర్ ప్లానింగ్ టు అరేంజ్ దట్ క్యాంప్ దిస్ టైమ్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇట్సెల్ఫ్. ఇందులో 18 years నుంచి 40 years ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిసీజ్ లేకుండా దేనికి కూడా మందులు వాడనే తీసుకోవాలన్నమాట. హైపర్ టెన్షన్, డయాబెటిక్, ఫర్ ఎనీ అదర్ రీజన్ మెడిసిన్స్ తీసుకుంటుంటే మనము అక్కడి నుంచి వాళ్ళ నుంచి మనం బ్లడ్ కలెక్ట్ చేయము. అలాగే బ్లడ్ డొనేషన్ చేసి 6 months దాటిన వాళ్ళని మనము సెకండ్ టైం కూడా మోటివేట్ చేయొచ్చు. సో ఈ విషయాలను అందరూ గమనించి వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేని కూడా సక్సెస్ చేయాలని సందర్భంగా అందరూ కోరుతున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు కూడా మీరు కమ్యూనికేట్ చేయండి. అర్థమైందండి? సో మీకు ఈ 2 days లో మీరు కమ్యూనికేట్ చేయండి. మీకు ఏ రోజులో సో రెండోది వచ్చి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు లాస్ట్ టైం కూడా IVRS CS గారు కూడా రివ్యూ చేసుకున్నారు. IVRS చెప్పండి. సో ఆల్రెడీ గ్రూప్ లో కూడా కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 6:30కే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇద్దరు కూడా పైన మనకు హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. సో దానికి అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మార్నింగ్ 6:30కి పైకి వస్తే ఆ రోజు ల్యాంచింగ్ ప్రోగ్రామ్లో కలెక్టర్ చేస్తారు. అలాగే అందరి ఇన్స్ట్రక్షన్స్ డిస్ట్రిక్ట్ మినిస్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పారు. సో దానికి కూడా ప్రజల ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఆ మినిస్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాం. అలాగే చాలామంది కొంతమంది మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కానీ మండలం నుంచి ఇంకా 10 మండల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు.
సో దయచేసి మండల స్పెషల్ ఆఫీసర్స్ కానీ మండల అధికారులందరూ కూడా ఈ ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఇస్తే, అలాగే మనం జూన్ 5th ప్లాంటింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి జూన్ ఇంకా 2 రోజులు ఉంది. 3rd, 4th రేపు ఎల్లుండి ఫిట్టింగ్ అన్ని రెడీ చేసుకొని జూన్ 4th లోపల మీకు నర్సరీ టైప్ కూడా గ్రూప్లో పెడతాను, ఏ మండలికి ఏ నర్సరీ టైప్ అని. సో ఆ నర్సరీస్ నుంచి ప్లాంట్స్ అన్ని జూన్ 4th ఈవినింగ్ లోపల ట్రాన్స్పోర్ట్ చేసి జూన్ 5th ప్లాంటింగ్ చేయాల్సిందిగా అందరినీ కోరడం జరిగింది. అలాగే మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం మనకు ఇన్స్టిట్యూషనల్ ప్లాంటింగ్ దాదాపు 13,000 ప్లాంట్స్ అని, అలాగే బ్లాక్స్ 30,000 ప్లాంట్స్, అగ్రికల్చర్ ఫీల్డ్ బండింగ్ మీద అగ్రికల్చర్ ఆఫీసర్ అన్ని మండల్స్కి సంబంధించి ఫీల్డ్ బండింగ్ ప్లాంట్స్ రిక్వైర్మెంట్ ఇవ్వలేదు. ఇచ్చిన కాడికి మేము టార్గెట్ వేసాము. సో డిఆర్డిఏ మహిళా సమైక్య ద్వారా 4,000 మొక్కలు నాటుతామని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక 25,000 మొక్కలు నాటుతాం, అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక 50,000, మొత్తం మనకు 3,95,000 టార్గెట్ ఇచ్చి మనం 4 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం. సో ఈ ప్రోగ్రామ్ అందరినీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల స్పెషల్ ఆఫీసర్స్, మండల ఆఫీసర్స్ అందరూ సక్సెస్ చేసి జూన్ 5వ తారీఖున మనం 4 లక్షల టార్గెట్ ఏదైతే ఉందో అది అచీవ్ కావాలని అందరినీ కోరడం జరిగింది. థ్యాంక్ యూ. ఫోన్ నెంబర్ ఉంది ఈ నెంబర్ ఫోన్ చేస్తాం. ఈ నెంబర్ ఫోన్ చేస్తాం.